ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమర్థించుకున్నారు. 2017 తెలుగు మహాసభల సందర్భంగా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఒక పుస్తకం ప్రచురించిందని, ఆ పుస్తకానికి ముందు మాట రాసింది కేసీఆర్ అని గుర్తు చేశారు. ఆ పుస్తకంలో మంచం పొత్తు కంచం పొత్తు అని ఉంటుందని చెప్పుకొచ్చారు. తెలుగు వ్యాకరణ భాషపై తనకు పట్టు ఉందని ఉద్ఘాటించారు తీన్మార్ మల్లన్న. ఏ పదాలు వాడాలి, ఏ పదం వాడకూడదు అనేది తనకు తెలుసునని నొక్కి చెప్పారు. కంచం పొత్తు మంచం పొత్తు అంటే బీసీల భాషలో వియ్యం పొత్తు అనే అర్థం వస్తుందని గుర్తు చేశారు. వాళ్ళ భాషలో మంచం పొత్తు అంటే ఏంటో తనకు తెలియదని విమర్శించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని తీన్మార్ మల్లన్న కలిశారు. బీసీల ఉద్యమాన్ని ఆపాలనే కవిత కుట్ర చేస్తున్నారని దుచ్చుమెత్తారు తీన్మార్ మల్లన్న. నెలైంది వాళ్ళ పవర్ పోయి ఇంకా అహంకారం తగ్గకుండా నెత్తికెక్కి ప్రజలపైన హత్యాయత్నాలు చేయిస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత గారి పైన కాసేపట్లో డీజీపీ గారు కూడా ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. ఉన్న మండలి కాలాన్ని వాడుకోవాల్సిందిగా, ప్రజల కోసం వాడుకోవాల్సిందిగా చెప్తా ఉన్నాం. బీసీ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు బీసీలకు 33% ఉన్న రిజర్వేషన్ 23కు తెచ్చింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫ్యామిలీ. బీసీలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు వాళ్ళ బీసీల పేరుతో దొంగ నాటకాలు ఆడితే చూస్తూ ఊరుకోవడానికి బీసీ సమాజం సిద్ధంగా లేదు. 2017లో తెలుగు మహాసభల సందర్భంగా కేసీఆర్ గారు ఒక బుక్కు ప్రచురించిండు. ఆ బుక్కు సంబంధించినటువంటి సందేశాన్ని కూడా ఆయనే రాసి ఆ బుక్ లో కంచం పొత్తు మంచం పొత్తు అనేది మేము తెలంగాణలో వాడుకునేటువంటి ఒక సాధారణ సామెత అని దాంట్లో వివరించిండు ఆయన. అంటే ఈ పాపం ఈమెకు తెలియదు కదా, ఈమె దొరసాని కదా, దొరసానికి తెలియదు మా బీసీలకు ఏముంటాయి, ఎట్లా మాట్లాడతారు, బీసీల సంస్కృతి ఏంది, బీసీల కట్టుబాట్లు ఏంటి, ఈమెకు తెలియదు కదా. బెంజ్ కార్లలో తిరిగేటాకు ఆమెకు ఎట్లా తెలుస్తుంది? వాళ్ళ నాన్నని అడగాలి పోయి, ఈ మాట కరెక్టే నాన్న. కాకపోతే వాళ్ళ నాన్న ఆమెతో మాట్లాడతలేడు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ ఎడది అన్న అర్థం కాక బీసీల మీద తీసే ప్రయత్నం చేస్తా ఉంది. కేసీఆర్ ఉన్నాడా, రేవంత్ రెడ్డి గారు ఉన్నారా, మరి వాళ్ళు చూసుకోవాలి. అది మాకు సంబంధం లేదు. ఇప్పుడు పదజాలం అంటే ఇట్లా హత్య రాజకీయాలతో మాత్రం రావాలనుకుంటుర్రా? పదజాలం ఏందండి? నేను తెలుగులో అనర్గళంగా ఉత్పలమాల చెంపకమాల పద్యాలు రాసేటువంటి నైపుణ్యం ఉంది నాకు తెలుగులో. రమ్మని ఎవరు వస్తారో తెలుగులో నేను మాట్లాడతా. నేను రాసిన పద్యాలు, నేను రాసినటువంటి ఎతిప్రాసల మీద రాసినటువంటి గంత తెలుగు లేకుంటున్నా నేను. నాకు అన్నీ తెలుసు, ఏ పదాలు వాడాలి, ఏ పదాలు వాడకూడదో తెలుసు నాకు. ఇలా కేవలం బీసీల రాజకీయాన్ని ఆపాలి, బీసీల రాజకీయ పార్టీ నిలవరించాలనేటువంటి ఒక ఇంటర్నల్ ఉద్దేశంతో జరిగిందే తప్ప ఇంకొకటి కాదు. తెలుగు భాషను ఎట్లా వాడాలి, ఏ ఫార్ములాలు వాడాలి నాకు తెలుసు. నేను తెలివికల్లోని తెలుగు విషయంలో నేను చదువుకున్నోని. కంచం పొత్తు మంచం పొత్తు అనేది కేవలం అది వియ్యం పొందడం అనేటువంటి అంశం. అది దాన్ని అంటే వాళ్ళ భాషలో ఎట్లుంటుందో తెలియదు. మరి మా బీసీల భాషలను అయితే వియ్యం పొందడం, వాళ్ళ భాషలో మంచాల సంగతి మాకు తెలియదు. ఇప్పుడు చైర్మన్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది.